కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంతా మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. చావడి ఉత్సవం షిరిడీలో ఇప్పటికీ జరుగుతూ ఉంది. బాబా ఒక పాడుబడ్డ మసీదులో ఉండేవారు. అక్కడి నుంచి కాస్త ఒక 10 అడుగుల లోపే ఉంది చావడి. 2 గదులు ఉన్నటువంటి ఒక రచ్చబండ లాంటిదండి అది. ఆ చావడి అనేటువంటి ఆ చోటు వరకు ఈ ఉన్న బాబా ఉన్నటువంటి మసీదు నుండి, ద్వారకామాయ నుండి అక్కడి దాకా ఉమరీగింపుగా బాబా నువ్వు తీసుకుని వెళ్ళడం, అదే చావడి ఉత్సవం. అందుకనే దాన్ని చావడి ఉత్సవం అంటారు. ఇంకో రకంగా పల్లకీ సేవ అంటారు. బాబా దగ్గర ఆ రోజుల్లో ఉండేటువంటి భక్తులు ఒక పల్లకీని ఎవరో బహుకరించారు. దాన్ని చక్కగా సింగారించి బాబాతో పాటు ఆ ఊరేగింపులో, శోభాయాత్రలో ఆ పల్లకి అనేటువంటి దాంట్లో బాబా పాదుకలు పెట్టేవారు. దాన్ని చావడి దాకా తీసుకొని వచ్చేవారు. ముందుగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పల్లకీ సేవ, ఈ చావడి ఉత్సవం అనేటువంటిది ఇప్పటికీ కూడా కొంతమంది మొట్టమొదటిసారిగా షిరిడీకి వెళ్ళేటువంటి వాళ్ళు గురువారం షిరిడీకి వెళ్ళాలి అని అనుకుంటారు. ఎందుకు అంటే గురువారం నాడు బాబాకు పల్లకీ సేవ జరుగుతుంది, ఆ చావడి ఉత్సవం జరుగుతుంది. అది మనం కళ్ళారా చూడాలి. వెళదామండి షిరిడీకి గురువారం నాడు అంటారు. మరి ఈనాడు ఈ రకంగా గురువారం నాడు ఎక్కువగా చాలామంది అక్కడ ఉండాలి, పల్లకీ ఉత్సవం చూడాలనుకుంటున్నట్టుగానే ఆ పల్లకీ ఉత్సవం, ఆ చావడి ఉత్సవం ఏదైతే ఉందో ఆ ఉత్సవాన్ని హేమాది పంత్ సచ్చరిత్రలో 37వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. అది వర్ణించడం కాదండి, ఉన్నది ఉన్నట్టుగా ఎలా జరిగేదో, ఏ రకంగా ఎవరు ఆనందపడేవారో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకు చూపించారు. ఈ సచ్చరిత్ర అనేటువంటి ఈ గ్రంథంలో వారి ద్వారా బాబాయే ఆ రకంగా మనకు ఈ అదృష్టానికి మనం కళ్ళతో చూడలేదు అప్పట్లో, కానీ ఇప్పుడు మనం కళ్ళతో చూడగలిగినట్టుగా హేమాది పంత ద్వారా ఈ వర్ణన అనకుండా ఉన్నది ఉన్నట్టుగా ఏదైతే చెప్పబడిందో దాన్ని మీ ముందు నేను గుర్తు చేస్తున్నాను. 1910వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుండి బాబాకు షేజహారతి చావడిలో జరుగుతూ ఉండేది. మామూలుగా అప్పుడప్పుడు బాబా కొద్ది రోజులేమో ఆ ద్వారకామాయిలో పడుకునేవారు రాత్రిపూట, అప్పుడప్పుడు చావడిలో కూడా పడుకునేవారు. ఆ పడుకునేటప్పుడు చేసేటువంటి హారతి ఏదైతే ఉందో దాన్ని షేజహారతి అంటారు. అది 1910 డిసెంబర్ 10వ తారీఖు గురువారం వచ్చింది. ఆ రోజు నుంచి బాబా షేజహారతి అనేటువంటిది చావడిలో జరుగుతుండేది. ఆ చావడిలో జరిగే ఆ షేజహారతికి ముందు జరిగేటువంటి ఆ ఉత్సవం ఏదైతే ఉందో దాన్ని పల్లకి సేవ, చావడి ఉత్సవం అంటున్నారు. ఆ పల్లకి సేవ, చావడి ఉత్సవం రాత్రి ప్రారంభమయ్యేది. ఆ రోజు సాయంకాలం పూట హారతి కాగానే, ఆ సాయంకాలం హారతి కాగానే ఎవరిళ్లకు వాళ్ళు పోయినా రాత్రి అయ్యేటప్పటికీ చాలామంది జనం వచ్చేవారటండి.
అయస్కాంతం గనక ఆ ఇనప ముక్కను ఎట్లా లాక్కుంటుందో మరి అలాగే సాయిబాబా భక్తులందరూ ఆ రోజులలో రాత్రి అయ్యేటప్పటికీ ఆ చావడి ఉత్సవాన్ని చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఆ రకంగా వచ్చి ఆకర్షితులై వచ్చినట్టుగా ఎవరికి ఎవరు చెప్పేవారు కాదట, కానీ జనం వచ్చేవారట. ఎంత చక్కగానో ఆ మసీదును, ఆ ద్వారకామాయిని అలంకరించేవారట. లోపల ఉండేటువంటి ఆ తులసి కోట, అలాగే లోపల ఉండేటువంటి ఆ మిగతా అవన్నీ కూడా చక్కగా దీపాలతో అలంకరించేవారట. రాత్రి అయ్యేటప్పటికీ శేజహారతికి ప్రారంభానికి ముందు, అంటే ఆ ఉత్సవం ప్రారంభానికి ముందే భజన మండలిలో వచ్చేవటండి. ఆ భజన మండలిలో చక్కగా భజన చేసేవారట. పంఢరిలో ఉండేటువంటి విఠలుణ్ణి, ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి చక్కగా స్మరణ చేసుకుంటూ తన్మయత్వంగా భజన చేసేవారట. బాబా ఆ భజనలన్నీ చక్కగా వినేవారట. ఆయన కూడా అప్పుడప్పుడు కాళ్లకు గజ్జలు కట్టుకుని నాట్యం కూడా చేసేవారట. చాలా ఆనందంగా నృత్యం చేసేవారట బాబా ఆ రోజుల్లో. ఇదంతా చాలా ఆనందంగా జరుగుతూ ఉంటే బయట కొంతమంది యువకులు నిలబడేవారట, కట్టెలు పట్టుకునేవారట. వాళ్ళందరూ ఒక సెక్యూరిటీ లాగా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరూ సర్దుబాటు చేస్తూ ఉండేవారట. కొంతమంది ఏమో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనుకుంటూ పెద్దగా అరుస్తూ ఉండేవారట. ఆ చావడికి ఆ మసీదుకు మధ్యలో ఉండేటువంటి స్థలం పూర్తిగా జనంతో నిండిపోయేదటండి. అబాల గోపాలమండి. అందరూ వచ్చి ఆ రకంగా భజన జరుగుతూ ఉంటే కొద్దిసేపు అట్లా భజన జరిగిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి ఒక ఆయన, ఎవరో కాదండి, ఆయన బాబాకు ఎంత సన్నిహితుడో గుర్తు చేసుకోండి, ఆయన తాత్య వచ్చి మామ సిద్ధంగా ఉండు అనేవారట. బాబా అలా చూచేవాడట, అంతే. ఆ తాత్య వచ్చి ఆయన బాబా పక్కనే ఉండేవాడట. ఒకవైపు మహల్సపతి, ఇంకోవైపు తాత్య ఉండేవారట. వెనక ఒక ఆయన హరి సీతారాం జోగ్ అనేటువంటి ఆయన గొడుగు పట్టుకునేవాడట, ఛత్రం. చూడండి ఎంత దృశ్యం ఎట్లా చెబుతున్నాడో హేమాధిపన్ సత్యత్రులు 37వ అధ్యాయంలో. బాబా సిద్ధంగా ఉండంటే అప్పుడు తాత్య ఏం చేసేవాడట, బాబాకు చక్కటి జలతారు శాలువా ఒకటి కప్పేవారట. ఎవరైనా ఆ మసీదులో బాబాకి ఏదైనా శాలువాలో ఏదైనా చేస్తే ఆయన కోపం తెచ్చుకునేవాడట. తాత్య వేస్తే అది అలా కప్పుకునేవాడట. కాసేపటికి అది జారిపోయినా కూడా తాత్య మళ్ళా కప్పేవాడట. ఈ రకంగా బాబా ఆ తాత్య ఇచ్చిన శాలువా కప్పుకున్న తర్వాత లేచేవాడటండి. దుని పక్కకు వచ్చి ఆ కట్టెలను కాస్త కదిలించేవాడట. అలా అజానుబాహుడు లేచేటప్పటికీ ఆ భజన చేసే వాళ్ళందరూ ఒక్కసారిగా సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై అని పెద్దగా అరిచేవారటండి. మ్రోగిపోయేదట. బయట ఆ రోడ్డు మీద ఉండేటువంటి వాళ్ళందరికీ అర్థమైపోయేది, ఓహో బాబా బయటకు వస్తున్నాడు. ఎంతో ఆనందంగా వాళ్ళు కూడా ఒక్కసారిగా జై సాయినాథ్ మహారాజ్కి అని పెద్దగా అరిచేవారట. బాబా అలా మెట్లు దిగుతూ వస్తూ ఉంటే, ఆ మసీదులో అడుగులు వేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఆ భక్తులు ఒంటిపై ఉండేటువంటి వస్త్రాన్ని తీసి కింద వేసి బాబా ఆ వస్త్రం మీద నడిచేటట్టుగా అడుగులకు మడుగులు వచ్చేవారటండి. ఆ యోగీశ్వరుడు, ఆ పరమాత్మ నడుస్తుంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆ బాబాను చూచి ఈయన దత్తాత్రేయుడే అని చెప్పేసి చక్కగా కళ్ళారా చూస్తూ ఆనందపడేవారట. ఆ మసీదు నుంచి బయటికి వచ్చేటప్పటికి బయట చిన్న పిల్లలు, వయసులో ఉండే పిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ నిలబడి ఉండేవారట. అక్కడ ఈ బాజా భజంత్రీలు వాయించేవాళ్ళు, మేళతాళాలు వాయించేవాళ్ళు కొంతమంది ఉండేవారట. కొంతమంది రకరకాలైనటువంటి వాయిద్యాలతో వాళ్ళు ఆనందంగా చక్కగా ఆ వాయిద్యాలను వాయిస్తూ ఉండేవారట. కొంతమంది భజన చేసేవాళ్ళట. ఒక గుర్రం ఉండేదండి బాబా దగ్గర, శ్యామకర్ణి అనేటువంటి గుర్రం. ఆ గుర్రాన్ని చక్కగా అలంకరించారండి. బయటికి రాగానే ఆ రోజుల్లో చూచేవారు చక్కగా అలంకరించిన ఆ గుర్రంతో పాటు ఆ గుర్రానికి వెనకాలే పల్లకి అండి. ఎవరో బహుకరించిన ఆ పల్లకిని చక్కగా అలంకరించేవారు. ఆ పల్లకిలో బాబా పాదుకలు పెట్టేవారు. ఆ పాదుకలను ఆ పల్లకిలో పెట్టి చక్కగా అలంకరించి ఆ పల్లకిని మోసేవారండి. బాబా పల్లకిలో కూర్చునేవారు కాదు. బాబా బయటికి రాగానే ఆనందంతో అందరూ జయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయంగానే ఆయన అలా చూచేవారటండి. ఎలా ఉండేదట, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి బింబం, సూర్యుడిని చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలా ఉండేదటండి తేజస్సుతో.
అలాగే హేమాధిపంత్ అంటారు, వెన్నెల కాస్తున్నటువంటి చంద్రబింబమా అనేటట్టుగా ఉండేదట ఆయన మొహం. అటు చంద్రుడిలాగా ఇటు సూర్యుడిలాగా ఉంటూ ఆ మొహాన్ని, ఆ తేజస్సును చూస్తూ కొంతమంది అనుకునేవారు, పండరిలో విఠలుడు పండరిలో లేడు, ఇక్కడే ఉన్నాడేమో అనుకునేవారట. ఎవరికి ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఆ రకంగా ఆ రోజున దర్శించుకునేవారట. మహల్సపతి ముసలివాడండి. ఆయన కూడా బాబా బయటికి రాగానే ఆయనను చూచి నృత్యమాడేవాడటండి. కుంటివాడైనటువంటి దీక్షిత్ గారు బాబా బయటికి రాగానే ఆ ఊరేగింపుతో పాటు వెళుతుంటే ఈ గులాబీ పువ్వులను పైకి విసిరివేసి ఆ పైనుంచి ఆయన తలకాపై నుంచి కిందికి పడుతుంటే ఆ కిందికి పడుతున్నటువంటి ఆ పూలను తీసుకొని ఆయన ఆనందంతో డ్యాన్స్ చేసేవాడట, నృత్యం చేసేవాడట హరిసీతారాం దీక్షిత్. ఎంత ఆనందమండి! ఎవరిని చూచినా అందరూ ఆనందంగా, ఇది సాయి బాబా మనకిచ్చినటువంటి గొప్ప అదృష్టం. భగవంతుడు, ఈశ్వరుడు అందరూ కూడా ఆకాశం నుంచి నక్షత్రాల రూపంలో ఆకాశం నుంచి చూస్తున్నారన్నట్టుగా ఉండేదట నిర్మలంగా ఆకాశం. ఈ రకంగా వెళుతూ వెళుతూ ఆ శోభాయాత్ర ఎంత చిన్న స్థలం అండి. ఆ మధ్యలో ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తర ముఖంగా అలా చూస్తూ ఆంజనేయ స్వామితో ఏదో ముచ్చట చేస్తున్నట్టుగా యోగంగా అట్లా చూస్తూ బాబా ఋషిలాగా నిలబడేవాడట. వాడు డోలు వాయిస్తుంటే ఆ డోలు వాయింపుకు అనుగుణంగా నృత్యం చేసేవాడట అండి ఒక్కొక్కసారి బాబా. ఇంత చక్కగా అందరితో పాటు వస్తున్నటువంటి బాబా ఆ రకంగా చావడి దాకా వచ్చేవారట. చావడిని చక్కగా అలంకరించేవారటండి. పెద్ద పెద్ద దీపాలు వేలాడదీసేవాళ్ళట. లోపలికి వస్తూ ఉంటే ఈ ఊరేగింపంతా ఆ గుర్రము తర్వాత పల్లకి, అంతకుముందు బాజా భజంత్రీలు మేళతాళాలు దగ్గరికి వస్తూ ఉంటే బాబా దగ్గరికి రాగానే తాత్యా లోపలే ఉండి బాబా లోపలికి రాని పిలిచేవారట. లోపలికి వచ్చిన తర్వాత బాబాకు మంచి ఒక దివాన్ లాంటిది, మంచి ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ బాబాను కూర్చోబెట్టేవారట. చావడి ఆ ఉత్సవం అయిపోయిన తర్వాత ఆ పాదుకలు అవన్నీ తెచ్చిన తర్వాత బాబాను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ చావడిలో బాబాకు సేజహారతికి ముందు జరిగేటువంటి ఆ పూజకు ముందు జరిగేటువంటి అదంతా కూడా హరిసీతారాం జోగు చేసేవాడటండి. ఈ లోపల ఆ పూజా కార్యక్రమం అంతా అవుతూ ఉంటే ఆయనకు తాంబూలం ఇచ్చి, ఆయనకు గంధం పూసి, ఆయనకి కిరీటం పెట్టి ఇవన్నీ చేస్తుంటే వచ్చినటువంటి భక్తులు ఆయనను చూచి ఎంతో ఆనందపడేవారటండి. వాళ్ళు తెచ్చినటువంటి ఆభరణాలు బాబాకి ఇచ్చేవారట. బాబాను చక్కగా అలంకరించేవారటండి. ఆ రోజుల్లో బాబా అప్పుడు ఎట్లా కనిపించేవాడంటే బ్రహ్మచారి అయినటువంటి శ్రీ మహావిష్ణువులాగా కనిపించేవాడని హేమాధిపంత్ సచరిత్రలో చెప్తారండి. ఎందుకంటే ఆయన కళ్ళారా చూశారు కాబట్టి. ఈ రకంగా ఇంత ఆనందంగా తృప్తికరంగా జరుగుతుంటే కొంతమంది తల పాగా పెట్టేవారట, కిరీటాలు పెట్టేవాళ్ళట. ఏవైనా పక్కకు తీసేస్తాడేమో, ఆయనకి ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు. కానీ భక్తుల కోరిక మేరకు అలా కాసేపు ఉంచినా అలా తీసేస్తున్న పక్కన తాత్యా చూచేవాడట. తాత్యాన్ని చూడంగానే బాబా అల్లుడిని గౌరవించాలి అన్నట్టుగానేమో మరి ఆ రకంగా ఏమీ మాట్లాడకుండా పసిపిల్లవాళ్లాగా ఉండేవాడటండి. వయోవృద్ధుడు 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినటువంటి ఆయన అంత చక్కగా ఆ అలంకరింపబడినటువంటి ఆ యోగీశ్వరుడికి సేజహారతి జరిగేదటండి. సేజహారతి అలా జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయేవారట. మనమందరం ఇప్పుడు సేజహారతి కూడా అప్పుడప్పుడు సాయిబాబా మందిరాలలో చూస్తున్నాం. ఆయనకు పవళింపు సేవండి. ఆ పవళింపు సేవ ఎలా జరిగేది? ఆ రోజులలో భౌతిక శరీరంతో బాబా అలా కూర్చొని ఉంటే అతా స్వామి సుఖేవ నిద్రాకరావధూత అని మనం హారతి పాటలో పాడతాం. అంతకుముందు జరగవలసిన పూజ అంతా చేసేవారట. వెండి పళ్ళల్లో బాబా కాళ్ళు పెట్టి కడిగేవారటండి. ఆ గురువుకు ఆ రకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజుల్లో భక్తులు శ్రద్ధతో ఆ రకంగా సేవ చేసేవారట. ఇంత చేసినా బాబా అందరితో కలిసి ఉండేవాడటండి. ఆ చినుము తాగేటువంటి ఆయన అది ఎంత పుణ్యం చేసుకుందో అన్నారు హేమాధిపంత్ ఈ అధ్యాయంలో. ఏదది? ఆ మట్టి ముక్క ఉన్న చూడండి, ఆ పెదిమిల మీద బాబా పెదిమిల పెట్టుకొని ఆయన గాలి పీల్చేవాడు, పొగ పీల్చేవాడు. అది ఎంత పుణ్యం చేసుకున్నదో చూడు. ఆయన పెదిమిలో తాకిందే. ఆ తర్వాత శ్యామాకి ఇచ్చేవారట, ఆ రకంగా చిలుము పీల్చి మహల్సపతికి ఇచ్చేవారట. ఇదంతా కళ్ళారా చూస్తూ ఆ తర్వాత షేజహారంతా ఈ రకంగా జరిగిన తర్వాత ఇదంతా చూస్తూ ఆ రోజుల్లో హేమాధిపంత్ చూచి ఇప్పుడు అంటున్న ఆ 37వ అధ్యాయంలో అంటున్నారు ఆ రోజులు గడిచిపోయినాయి. ఆ రకమైనటువంటి అంత గొప్ప ఆనందం కలిగించేటువంటి ఆ స్థితిలో ఉండేటువంటి ఆ స్థితిని ఈ రోజులో మనం చూడలేకపోతున్నాం.
అయినా అది మనసులో పెట్టుకోండి. ఎంత గొప్పగా, ఎంత ఆనందంగా భక్తులందరూ ఎంత చక్కగా బాబాకు సేవ చేశారు, ఎంత గొప్ప వేడుక అని చెబుతూ ఈ చావడి ఉత్సవాన్ని చెప్పినటువంటి హేమాది పంత్ చివరిలో ఏం జరిగిందో కూడా చెప్పారండి. అందరూ కలిసి ఆ సేజహారతి పాడి ఆ తర్వాత బాబాకు నమస్కారం చేసి వెళ్ళొస్తామని వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత అందరితో పాటు తాత్యా కూడా వెళ్ళేవాడట. తాత్యాను దగ్గరికి పిలిచేవాడట. తాత్యా, నువ్వు కూడా వెళ్ళిపోతావా? సరే వెళ్ళిపోలే, కానీ తాత్యా అప్పుడప్పుడు నన్ను వచ్చి రాత్రిపూట నా యోగక్షేమాలు చూస్తూ ఉండు అనేవారటండి. చూడండి, అందరం కలిసి ఆ రోజులలో అంటే 90 ఏండ్ల క్రితం బాబాను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప సేవ చేసి, ఇంత చక్కగా ఆయనకు ఆ ఊరేగింపు చేసి ఇవన్నీ చేసిన ఆయన మాత్రం ఎంత నిరాడంబరుడిగా, ఎంత అందరిలో కలుస్తూ తిరుగుతున్నటువంటి ఆ భగవంతుడు కదా. అందుకోసమే చూడండి, తాత్యాతో నా యోగక్షేమాలు చూస్తూ ఉండు తాత్యా. ఎంత గొప్ప మనస్సండి. తాత్యా అట సాయిబాబా యోగక్షేమాలు చూడాలండి. అందరి యోగక్షేమాలను చూచేటువంటి ఆ పరమాత్మకు పవళింపు సేవ ఏమిటండి? ఆయన పడుకుంటే మన గతి ఏమిటండి? అందుకోసమే హారతులలో చెప్తారు, శైజ హారతిలో ప్రత్యేకించి, హాయిగా నిదురించుము సాయి అవధూతగ నీవు, బాబా అవధూతగ నీవు, చిన్మయునిగా పవళించు సుఖమగా పరమాత్మగ నీవు. ఇది తెలుగులోకి అనువాదం. దాని భావన ఏదో వినండి, ఎంత చక్కగా ఉందో. ఆయన నిద్రపుచ్చటం ఏమిటండి? ఏం చెప్తున్నారు? భక్తి భావమును మంచమును నా ఎదలో నుంచి తిని, బాబా నెదలో నుంచి తిని, చక్కని పూలతో ఆ పానుపును అలంకరించి తిని. ఇదండి, ఇంత చక్కటి భావనతో ఆయనకు పవళింపు సేవ చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు గురువారం నాడు. మీ అందరి ముందు ఈ 37వ అధ్యాయంలో ఉన్నటువంటి హేమాది పంత్ కళ్ళారా చూచి ఎంతో అదృష్టంతో ఆయన ఆ కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అండి చూచాడు. మనం కూడా అట్లాంటి పుణ్యం చేసుకోవలసినటువంటి స్థితిలో అదృష్టవంతులం కావడం కోసమే హేమాది పంత్ ద్వారా బాబా ఈ రకంగా ఆ పల్లకీ సేవ, ఆ చావడి ఉత్సవాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. దాన్ని పాటలో విందాం. అపురూపమైనది పల్లకి సేవ, షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవ. అపురూపమది అసమానమది, అపురూపమది అసమానమది, చావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవ. సుస్వరములతో పాటలు పాడగ తకిట తకిటయని తాళములేయగ ద్వారకమాయి పరవశించగ బాబా ఎదురుగ భజనలు సాగగ, ప్రతి గురువారము ఆనందముగా భక్తులు చేసే సంకీర్తనముగా అపురూపమైనది పల్లకి సేవ. ద్వారకమాయిని అలంకరించిరి, తులసి కోటకు మెరుగులు దిద్దిరి, పల్లకినేమో సిద్ధము చేసిరి, శ్యామకర్ణిని సింగారించిరి, శేజహారతికి ముందే జనము చూడగ వచ్చిరి, ఆ ఉత్సవము అపురూపమైనది పల్లకి సేవ. మసీదు నిండా భక్తులు చేరిరి, బారులు తీరి బయటను నిలిచిరి, కొందరు దివిటీలను వెలిగించిరి, రక్షక భటులుగా కొందరు నిలిచిరి, సాయినాథుని సేవకులమని, సాయినాథుని సేవకులమని షిరిడీ చేరిరి దివ్యోత్సవమని అపురూపమైనది పల్లకి సేవ. భక్త మహల్సుడు కుడివైపుండగా ఎడమ వైపున తాత్యా ఉండగా, సాయినాథుడు లేచి నిలువగా వెనుక ఛత్రమును జోగు పట్టగా, మంగళధ్వనులు మార్మ్రోగంగా షిరిడీపురమే పులకించంగా అపురూపమైనది పల్లకి సేవ. చిలుమును కఫనీలోన వేసుకుని, సటకానేము సంకబెట్టుకుని, ఉత్తరీయమును పైన వేసుకుని, తాత్యా ఇచ్చిన షాలు వేసుకుని కదిలెను బాబా యోగీశ్వరుడిగా, దత్తదేవుడని భక్తులు పొగడగా అపురూపమైనది పల్లకి సేవ. వాయిద్యాలు మారు మ్రోగెను, టపాకాయలు ఫెళఫెళ పేలెను,
ధునిలో కట్టెను సాయి కదిల్చెను మసీదులో నీ దీపము నార్పెను నడిచే నేలపై గుడ్డలు పరుచగా సాయి అడుగులకు మడుగులు వత్తగా అపురూపమైనది పల్లకి సేవా సంతోషముతో మనసు పొంగెను భక్త మహల్సుడు నృత్యము చేసెను శ్యామకర్ణమే ముందుగా నడిచెను బాబా నామము మిన్ను ముట్టెను మసీదు నుండి బయటకు వచ్చెను సావడి వైపు సాయి నడిచెను అపురూపమైనది పల్లకి సేవా తూర్పు దిక్కున భానుని బోలెను సంధ్యా సమయము సూర్యుని బోలెను ఉత్తర దిక్కుకు బాబా చూచెను పరధ్యానములో ఋషిగా నిలిచెను సద్గురు సాయి నిరంజనుడిగా నడిచెను అందరిలోని భక్తుడిగా నడిచెను అందరిలోని దేవునిగా అపురూపమైనది పల్లకి సేవా రంగురంగుల దీపములెట్టిరి నిలువుటద్దములు వ్రేలాడగట్టిరి తెల్లని రంగును కప్పుకు వేసిరి భక్తులు చావడినలంకరించిరి ముందుగా తాత్యాలోనికి వెళ్ళను ఆసనమేసి సాయిని పిలిచెను అపురూపమైనది పల్లకి సేవా మఖముల కోటును సాయికి తొడిగిరి కస్తూరి నామము తిలకము దిద్దిరి కుచ్చు కిరీటము తలపై పెట్టిరి మెడలో మాలలు నగలు వేసిరి సాయి ముఖమెంతో ప్రకాశించగా కన్నులు ఆర్పక భక్తులు చూడగా అపురూపమైనది పల్లకి సేవా గద్దెపై సాయి కూర్చొని ఉండగా నిమ్మోన్కరుడు ఛత్రము పట్టగా సాయి చేతులకు గంధము పూయగా తాంబూలమును సమర్పించగా వెండి పళ్ళెముల కాళ్ళు కడుగగా అర్ఘపార్జములు జోగు ఇవ్వగా అపురూపమైనది పల్లకి సేవా మోహములేని నిరాడంబరుని అవధూతయగు ఆ పరమాత్మని భక్తుల ప్రేమకు లొంగే దేవుని చావడిలో నిదురించే సాయిని అర్చన చేసి హారతులివ్వగా భక్తుల హృదయానందము నొందగా అపురూపమైనది పల్లకి సేవా కనివిని ఎరుగని దివ్యోత్సవమని ఇక ముందెన్నడు జరుగబోదని మనమున దలచిన శాంతి కలుగునని చెడు కలలేవి నిద్రలో రావని హేమాది పంతు వర్ణించినది రాజేంద్రుడు పాటగా మలచినది అపురూపమైనది పల్లకి సేవా షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవా అపురూపమది అసమానమది చావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय।